వెల్కమ్ టు లంచ్ అవర్ డిబేట్. తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదురుతుంది. ఈ రెండు పార్టీలు రోజు రోజుకు ఒకరిపై ఒకరు వాడి వేడి మాటలతో దాడి పెంచుకుంటున్నాయి. ప్రధానంగా ఈ వార్ అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య సాగుతున్నట్లు కనిపిస్తుంది. లేఖల యుద్ధం. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. కిషన్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు. తెలంగాణలో ప్రభుత్వ పాలనలో, అంటే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న ఇబ్బందులు, రిటైర్మెంట్ బెనిఫిట్లు కూడా వస్తలేవు, ఉద్యోగులు, పెన్షనర్లు వీళ్ళంతా కూడా ఇబ్బంది చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల జీపీఎఫ్లో దాచుకున్న సొమ్మును కూడా చెల్లించట్లేదు, జీతాలు కోసం రావట్లేదు, ఉపాధ్యాయులు నిత్యం మంత్రుల పేషి చుట్టూ తిరిగే పరిస్థితి. ఇలా కిషన్ రెడ్డి లేఖ రాస్తే కిషన్ రెడ్డి కౌంటర్గా రాష్ట్రాలకు ప్రాజెక్టుల మంజూరులో కేంద్రానికి ఒక విధానం ఉంటుందని ముఖ్యమంత్రి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారంటూ కిషన్ రెడ్డి ఏ రకంగా మాట్లాడతారంటూ రేవంత్ రెడ్డి కూడా దాదాపు 5-6 పేజీలు 10 పేజీలతో ఒక పెద్ద లేఖే రాశారు. ఈ రకంగా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పెరుగుతుంది. ఇప్పుడు ఎస్ఎల్బీసీ కెనాల్ వద్ద కూడా బీజేపీ ఎమ్మెల్యేల బృందం వెళ్ళింది. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించేందుకు నిన్న బీఆర్ఎస్ వెళ్ళింది, ఈరోజు బీజేపీ కూడా వెళ్ళింది. ఏంటి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి చర్చించి వచ్చిన తర్వాత కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం మొదలైంది. అంటే తాను ప్రధానికి విజ్ఞాపనలు చేశాను, వాటిని అమలు చేయించాల్సిన బాధ్యత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఉందంటూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మరి రేవంత్ రెడ్డి కోరిన డిమాండ్లు, రేవంత్ రెడ్డి ప్రధాని ముందు ఉంచిన డిమాండ్లను నెరవేర్చే బాధ్యత కిషన్ రెడ్డి తీసుకుంటారా, లేదంటే ప్రభుత్వ పరంగా, అంటే రాష్ట్ర ప్రభుత్వ పరంగా కేంద్రంతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందా, లేకుంటే కేంద్ర ప్రభుత్వం నిజంగానే తెలంగాణపై కొంచెం వివక్ష చూపుతుందా? ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లు జరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి పున్నా కైలాష్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు, కాసేపట్లో జాయిన్ అవుతారు. బీజేపీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి కూడా. కైలాష్ గారు, ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి రాష్ట్రానికి ఏమేం కావాలో ఆయన ముందుంచారు, డిమాండ్ చేశారు. అక్కడి వరకు అంతా బాగుంది. బయటకు వచ్చిన తర్వాత కేంద్రంతో ఒక సామరస్య ధోరణిలో ఉండాల్సిన ముఖ్యమంత్రి ఇవన్నీ అమలు చేయించాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిది, బండి సంజయ్ది అంటూ మాట్లాడడం, బీజేపీని టార్గెట్ చేయడం. ఓవైపు కేంద్రం నుంచి సహకారం కోరుతున్నాం, మరోవైపు ఆ పార్టీ నేతలను, కేంద్ర మంత్రులను టార్గెట్ చేస్తున్నాం. అంటే ఇలాంటి నేపథ్యంలో కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సఖ్యత ఉన్నట్ట, లేకుంటే సఖ్యత లేనట్ట, ఎలా చూడాలి ఈ వాతావరణాన్ని? సార్ నమస్కారం, మీకు 10 టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకు నమస్కారం. సార్, ఇది భారతదేశము సమాఖ్య వ్యవస్థ సార్. రాష్ట్రాలకు కేంద్రానికి ఖచ్చితంగా అవినాభావ సంబంధం ఉండాలి. రాష్ట్రంలో ఒక పార్టీ అధికారం ఉన్నా, కేంద్రంలో మరొక పార్టీ ఉన్నా, కేంద్రంలో బీజేపీ ఉండని, రాష్ట్రంలో సిపిఐ ఉండని, సిపిఎం ఉండని, కాంగ్రెస్ ఉండని, ఏది ఏమైనా ఇది రాష్ట్రాలతో కూడుకున్నటువంటి భారతదేశం మొత్తం సమాఖ్య వ్యవస్థ. కాబట్టి రాష్ట్రాలకు ఉండేటువంటి హక్కులను కాపాడడానికి ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి యొక్క వ్యవహారశైలిని మాత్రమే తప్పు పట్టిండు తప్ప వారికి వ్యక్తిగతంగా కానీ వారి పట్ల విద్వేషం కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేదు. ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, అనేక సందర్భాల్లో కేంద్ర కిషన్ రెడ్డి ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో, ఢిల్లీ పోయి ఏం చేస్తుండు, ఢిల్లీ పోయి ఏం చేస్తుండు, ఢిల్లీ పోయి ఏం సాధించుకొచ్చిండని మాట మాట్లాడడానికి కనీసం ఆయనకు ఎట్లా మనసు రావటం నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చాల్సిన బాధ్యత నీకు లేదా? ఆనాడు కేంద్ర మంత్రులుగా పనిచేసిన జైపాల్ రెడ్డి గారు మెట్రో తీసుకురాలేదా? ఈ రాష్ట్రంలో నేషనల్ హైవేలు తీసుకురాలేదా? ఆనాడు వెంకటస్వామి గారు పనిచేసినారు సింగరేణి కార్మికులకు కానీ, అదేవిధంగా చేనేత కార్మికులకు కానీ, బలహీన వర్గాలకు కానీ అన్ని కార్యక్రమాలు మరి ఆనాటి ప్రధానమంత్రులను ఒప్పించి ఈ రాష్ట్రాన్ని తీసుకురాలేదా? మరి మీకు ఆ బాధ్యత లేదా? 1,63,559 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సి ఉన్నది అన్ని ప్రాజెక్టులలో. అదేవిధంగా వాళ్ళ 24,229 కోట్లతోని మెట్రో 2 ఫేజ్ ఏదైతే గతంలో మరి మేము ఆనాడు సమైక్య రాష్ట్రంలోనే మెట్రోని మేము తీసుకొచ్చినాం, అది మొన్న పూర్తయింది. 2వ ఫేజ్ పట్ల కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించి 7.5 లక్షల కోట్ల రూపాయలు చేసినారు. హైదరాబాద్ నగరం పట్ల వారు ఏనాడు కూడా చిత్తశుద్ధి చూపలేదు. కానీ మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వెనువెంటనే పెన్ను పెట్టి దానికి సంబంధించినటువంటి డిపిఆర్లు కానీ, భూసేకరణ కానీ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఆనాడు ఎవరైతే హర్ప్రీత్ సింగ్ ఉన్నారో వారికి చెప్పినారు. ఆ తర్వాత మనోహర్ ఖట్టర్ వచ్చారు, ఎవరైతే హర్యానా మాజీ ముఖ్యమంత్రి, ఈనాటి కేంద్ర మంత్రి, వారికి చెప్పినారు. ఉలుకు లేదు, పలుకు లేదు. కానీ ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి గత ప్రభుత్వం పాలన బాగుంది, గత ప్రభుత్వం కంటే అధ్వానంగా ఉందని మాటల వెనుక ఉద్దేశం ఏంది? బీఆర్ఎస్ పార్టీతో మీరు 10 సంవత్సరాలు అంటగాగడం మంచుకుందా? తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయం లోపల కేంద్రంతో కొట్టాడుతూనే సామరస్యపూర్వకంగా మా రాష్ట్రానికి రావాల్సినటువంటి
పథకాల మీద ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టిర్రు. వాటి మీద మీకు చిత్తశుద్ధి లేదే. ఎంతసేపు మీరు రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతున్నా, తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను చూసి బుద్ధి తెచ్చుకోవాలి భారతీయ జనతా పార్టీ వాళ్ళు. భరతమాతకు జై అంటారు, భారత్ మాత అంటారు, జాతీయకరణ అంటారు, కానీ ఈ రాష్ట్రంలో ఉండబడేటువంటి సెమీ కండక్టర్ ప్రాజెక్టుకు ఇయ్యమని మేము అడిగితే దాని గుజరాత్కు పోతే కండ్లప్పగించి చూసింది నాయకుడు కిషన్ రెడ్డి. నేను అడుగుతున్నా, అస్సాంకి ఎందుకు రాయితీలు ఇచ్చినావు? అస్సాంకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఎందుకు కల్పిస్తున్నావు? తెలంగాణ ఏం పాపం చేసింది అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పరిపాలన మంచిగా సాగొద్దు, ప్రజలలో మంచి పేరు రావద్దు, రైతులలో మంచి పేరు రావద్దు, ఎంతసేపు మీరు రాజకీయ ప్రయోజనాలు తప్ప భరతమాత బిడ్డకు పుట్టినటువంటి తెలంగాణ బిడ్డల్ని మీరు ఏ రోజైనా దయతో చూసిరా సార్? అందుకోసమే మా ముఖ్యమంత్రి గారు ఆవేదనతో బాధతో ఒక కేంద్ర మంత్రిగా మీరు తీసుకున్నటువంటి వ్యవహార శైలి పట్లనే వ్యతిరేకం తప్ప మీరు మీ పట్ల వ్యక్తిగతమైనటువంటి ద్వేషం కానీ మరొకటి లేదు. కానీ ఇవాళ నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో ఉండబడే భారతీయ జనతా పార్టీ బిడ్డలు ఈ రాష్ట్రంలో మీరు బిడ్డలు కాదా? ఈ రాష్ట్ర పౌరులు కాదా? మరి ఈ రాష్ట్రానికి మరి అన్యాయం చేస్తుంటే మీరు ఎందుకు ప్రశ్నించరు? మూసి ఇప్పుడు మీరు సబర్మతి, గంగా బాగా అద్భుతంగా చేసినారు, గౌరవ ప్రధానమంత్రి గారు అని చెప్పి మెచ్చుకున్నారు, సంతోషం. వ్యాసాలు రాసినారు, ఇంటర్వ్యూలు ఇచ్చినారు. మురికి కూపంతో హైదరాబాద్లో లక్షలాది జనం ఇవాళ మూసితోటి అల్లాడుతుంటే దాని ప్రాజెక్టుని ముందుకు తీసుకుపోతుంటే ఎందుకు సాకారం చేయవు? కేంద్ర మంత్రితో ఉన్న మీరు ప్రధానమంత్రి గారితో ఎందుకు మాట్లాడరు? ప్రధానమంత్రి ఎందుకు ఒప్పియరు? వేరే రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు ఆ రాష్ట్రాలకు సంబంధించిన ప్రాజెక్టుల విషయం లోపల అద్భుతంగా పనిచేస్తున్నారు. నేను అడుగుతున్న, జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ని కలిసి ఈ రాష్ట్రానికి పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో చెప్పినారు. అదేవిధంగా గడ్కర్ని కలిసి RRR ప్రాజెక్టుకు మేము టెండర్లు పిలిచినప్పుడు సార్ ఈ రాష్ట్రానికి ఏదైతే మీరు మరి RRR విషయంలో మాకు నిధులు ఇవ్వమని అడిగితే ఉనుకు లేదు, పలుకు లేదు. ఇదేనా నీ చిత్తశుద్ధి? ఇదేనా భారతీయత? ఇదేనా తెలంగాణ ప్రజల పట్ల కిషన్ రెడ్డి గారికి ఉందని చెప్పేసి? కైలాష్ గారు, మీపై ప్రధానంగా వస్తున్న విమర్శ ఏంటంటే బీజేపీ నేతలు చేసినా ఎవరు చేసినా మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడం మీకు చేత కావట్లేదు. హామీల అమలు గురించి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మిమ్మల్ని నిలదీస్తుంటే, ప్రశ్నిస్తుంటే కేంద్రం సహకరించట్లేదని కేంద్రంపై అబాండాలు వేస్తున్నారు. ఇలాంటి విమర్శలు మీపై ప్రధానంగా వస్తున్నాయి. రెండవది కూడా కంటిన్యూ మీరు చేయండి. కిషన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు మంచి దోస్తులు, ఇద్దరు ఫ్రెండ్స్. వాళ్ళు కేసీఆర్ అధికారం కోల్పోయాడు కాబట్టి కిషన్ రెడ్డికి డైజెస్ట్ కావట్లేదు అది. అందుకే రేవంత్ రెడ్డికి పేరు రాకుండా మెట్రో నిధులు ఇవ్వట్లేదు మెట్రోకి అని చెప్తున్నారు. మెట్రో అనేది రేవంత్ రెడ్డి మొదలుపెట్టింది కాదు, రేవంత్ రెడ్డి ఎండ్ చేసేది కాదు, అది కంటిన్యూయేషన్ ప్రాసెస్ కదా. దాన్ని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నాడు. మెట్రో అడ్డుకుంటే కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఆయన పార్లమెంటు అక్కడే కదా మెట్రో ఇప్పుడు ప్రతిపాదించింది, ఇంకా ఎక్స్టెండ్ చేసేది కూడా సికింద్రాబాద్ పార్లమెంట్లోనే. ఆయన ఎందుకు అడ్డుకుంటాడు? అది అభాండం కాదా? అవును కాదండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ దేశ ప్రధానమంత్రిని మనం అడుగుతాం రాష్ట్రాలకు సంబంధించిన విషయం లోపల. కానీ ఇదే కిషన్ రెడ్డి గారు తెలంగాణలో ఢిల్లీలో ఏం మాట్లాడుతుండు? నిధులు ఎక్కడివి, నీకెక్కడి నుంచి వస్తాయి, ఎట్లా పెడతావు, డిపిఆర్ ఎట్లా ఆమోదం వద్దని ఎట్లా అడుగుతావండి? వేరే రాష్ట్రాలకు మెట్రో ప్రాజెక్టు కూడా కేంద్రమే భరిస్తుంది, రాష్ట్రాల వాటా ఏదైతే ఉందో ఆ వాటానికి అర్థం కదా. కానీ అది మీరు ప్రశ్నించకుండా ఇవాళ మీకు ఎక్కడివి డబ్బులు నువ్వు ఎట్లా అడుగుతావు? 7.5 లక్షల కోట్ల రూపాయలను అప్పులు చేసిపోయిండు. ఆ విషయాన్ని మీరు ఏ సందర్భంలో అడుగుతున్నారా? ఆ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా మార్చినాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు. 23 లక్షల మంది రైతుల యొక్క 2 లక్షల ఏకకాలంలో రుణమాఫీ చేసినాం. 500 యూనిట్లకు సంబంధించినటువంటి 50 లక్షల కుటుంబాలకు ఇచ్చినాం. సిలిండర్లు ఇస్తా ఉన్నాం 500 రూపాయలకు. బస్సులలో ఇప్పటికి 140 కోట్ల మంది మహిళలు, మా అక్కలు, మా తల్లులు ప్రయాణం చేసిర్రు. 5,000 కోట్ల రూపాయలు మేము భరించినాం. అప్పులున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి ఒక దార్శనిక సీఎం పట్ల మీకెందుకు ఇంత ద్వేషం? మీకెందుకు ఇంత కక్ష? వేరే రాష్ట్రాలకు రైతులు పోతా ఉన్నాయి. ఒక సెమీ కండక్టర్ పోతే ఒక కేంద్ర మంత్రిగా మీరు స్పందించరు. మెట్రో ఫేజ్ 1, 2, 3 వేరే రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో జరుగుతలేవా? కర్ణాటకలో జరుగుతలేవా? తమిళనాడులో మొదలు పెట్టినారు కదా. ఇవన్నీ చేస్తూనే ఉన్నారు కదా. మరి మన రాష్ట్రాలకు సంబంధించిన మీరు ఏం తెచ్చిర్రు? మీరు గత పోయిన ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు, మళ్ళా ఇప్పుడు కేంద్ర మంత్రిగానే ఉన్నారు. మన రాష్ట్రానికి మీ నాయకత్వంలో వచ్చిన ప్రాజెక్టులు ఏంటివో ముఖ్యమంత్రి గారు అడిగినరని తప్ప గుమ్మడికాయలు దొంగోరు అంటే మీకెందుకండి? మీరు అంత బాధపడతా ఉన్నారు. వాళ్ళ ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మీరు ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి కాదు, గుజరాత్కు గులాములుగా మారిపోయారు, ఢిల్లీకి ఒత్తాసు మాట్లాడుతూ ఉన్నారు. అందుకోసమే ఆవేదనతోటి ఒక తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధిని మీరు సహకరించకపోగా అడ్డుకుంటున్నారే. మూసి ప్రక్షాళన పట్ల మీకు విసద్దేశం ఎందుకు? గంగా నది జలానికి కేంద్రమే
నర్మదా నదికి సంబంధించినటువంటి ఏదైతే శుద్ధికి చేసినటువంటి వాళ్ళు కానీ సబర్మతి కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి సార్? కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల నుంచే ఇచ్చినారు. మరి ఈ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వరు సార్? మేము పన్నులు కడతలేమా సార్? రెండో విషయం, ఈ రాష్ట్రం నుంచి ₹1 పోతే 42 పైసలు వస్తుంది. మరి బీహార్లో 7 రూపాయలు ఇస్తున్నారు కదా, ఆ రాష్ట్రానికి ₹1 కడితే యూపీకి మూడు రూపాయలు ఇస్తున్నారు కదా. మరి మేమేం తప్పు చేసినాం? జనాభాను నియంత్రించి మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి కేంద్రానికి పన్నులు కడుతున్నది రాష్ట్రం కదా. ఇది సమాఖ్య వ్యవస్థలో ఈ పద్ధతి వివక్షత ఉండొచ్చునా? దేశాన్ని ప్రేమించే మీరు జాతీయకరణ అని ఏదైతే ముసుకేసుకున్నారో, మీ ముసుకుని ఇవాళ తొలగిపోయింది. తెలంగాణ ప్రజల ముందు మీ డొల్లతనం బయటపడ్డది కాబట్టే ఇవాళ బాధపడతా ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడమని ఇప్పటికీ మేము చెప్తా ఉన్నాం. మేము పథకాలను ఎక్కడ ఆపలేదండి. పింఛన్లు కొనసాగుతా ఉన్నాయి. ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో సరే, మీరు అన్నట్టుగా 100% పూర్తి చేయకుండా ఒక 60-70% పూర్తి చేస్తా ఉన్నారు. రిటైర్మెంట్కి సంబంధించినటువంటి విషయం లోపల మీ రాష్ట్ర ఆర్థిక ప్రగతి తెలియదా మీకు? కానీ ఊరికే మాట్లాడి ఒక విషయం అండి, ఏ రోజు కూడా ఆ ప్రభుత్వం చేసిన తప్పిదాల మీద లేదా ఆ ప్రభుత్వం అప్రజాస్వామిక వ్యవహరించిన తీరు మీద మీరు ప్రశ్నించారు. అయితే ఆ ప్రభుత్వం బాగుందంటారు, ఆ ప్రభుత్వం మంచిగా చేసిపోయింది అంటారు. కైలాష్ గారు, ప్రకాష్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. బీజేపీ సీనియర్ నాయకుడు ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు, మీరు మాట్లాడే ముందు కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి మధ్య అసలు ఏం జరుగుతుంది? వాళ్ళిద్దరు ఒకరిపై ఒకరు ఎలాంటి ఆరోపణలు చేసుకున్నారు? మీరు వచ్చాక ప్లే చేద్దామనే దాన్ని ఆపాను. ఒకసారి అది వినండి, విన్నాక మిమ్మల్ని నేను క్వశ్చన్ అడుగుతాను. ఓకే. మెట్రో రైళ్లు ఎందుకు క్యాబినెట్లో ఆమోదం పొందుతలేదు? ఒక్కసారి క్యాబినెట్లో ఆమోదం పొందితే నాకు లోన్లు తెచ్చి మెట్రో నిర్మించడానికి అవకాశం ఉంది. నాకు అనుమతి ఇవ్వకుండా క్యాబినెట్లో పెట్టకుండా తాజాగా ఢిల్లీలో ఉండే మంత్రులను బెదిరించింది కిషన్ రెడ్డి కాదా? హైదరాబాద్ మెట్రోకు రాకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా? నేను కిషన్ రెడ్డి మీద సూటిగా ఆరోపణ చేస్తున్నా. నేను ఆయన దయాదాక్షిణ్యాలతో ఇక్కడ పార్లమెంట్కి రాలేదు, కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యం రాదు. తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారి తప్ప రేవంత్ రెడ్డి మాటలకు నేను జవాబుదారి కాదు. ముఖ్యంగా ఏదైనా ఒక్క విషయంలోనైనా సరే ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క విషయంలోనే సరే నేనైనా ఏదైనా ఒక ప్రాజెక్టుకు అడ్డుకున్నట్టు నిరూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి. రైట్. ప్రకాష్ రెడ్డి గారు, ఇది ఎందుకు వినిపించా అంటే రేవంత్ రెడ్డి స్ట్రేట్ సవాల్ ఏంటంటే హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కి అడ్డుపడుతుంది కిషన్ రెడ్డి. మిగిలిన కేంద్ర మంత్రులను బెదిరించి మరీ ఫేజ్ 2ను కేంద్ర అనుమతి లేకుండా అడ్డుకుంటున్నారు. ఒకటి, ప్రాంతీయ రింగ్ రోడ్డుకు నిధులు లేవు, మూసి ప్రక్షాళనకు డబ్బులు ఇవ్వట్లేదు, రీజనల్ రింగ్ రోడ్డుకు లేదు, డ్రై పోర్ట్ నిర్మాణానికి లేదు, కేంద్రం ఎలాంటి సహకారం చేయట్లేదు. వీటన్నిటికీ ప్రధాన కారణం ఇంకా మెట్రో విషయంలో అయితే ఆ మెట్రో క్రెడిట్ ఎక్కడ రేవంత్ రెడ్డికి వస్తుందో అని కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు. ఆయన కేసీఆర్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. కేసీఆర్ అధికారం పోయినందుకు కిషన్ రెడ్డి బాధలో ఉన్నారు. ఇలాంటి కామెంట్లు కూడా రేవంత్ రెడ్డి గారు చేశారు. వీటికి ఏం చెప్తారు మీరు? అన్నా, నేను ముందు మిత్రుడికి నమస్కారం, మీకు కూడా సతీష్ గారు, కళ్యాణ్ గారు. బట్ ఒకటి మాత్రం, రేవంత్ రెడ్డికి మా తెలంగాణ నల్గొండ జిల్లాలో ఒక భాష ఉంటుంది, ముతిమతి తప్పింది అంటారు. అంటే మతి తప్పింది అంటారు చూసారా? ఏదో ఒక ఢిల్లీ కండిషన్లో ఒక ఫ్రస్ట్రేషన్లో నన్ను ఎప్పుడు రాహుల్ గాంధీ పదవి పీకేస్తాడో అన్న ఫ్రస్ట్రేషన్లో ఒక కేంద్ర మంత్రిని ఏకవచనంతో, వయసులో పెద్దవాడిని కూడా, కిషన్ రెడ్డి ఇదే మాట కేసీఆర్ మాట్లాడిండు, ఇట్లనే రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. నేను మరి రేవంత్ రెడ్డి గారిని గౌరవనాలి నిజం చెప్పాలంటే, ఎందుకంటే ముఖ్యమంత్రి గౌరవించాలి. అది ముందు ఏకవచనంతో మాట్లాడడం అనేటువంటిది ఆయన దిగజారుడు లేదా ఫ్రస్ట్రేటెడ్ రాజకీయాలకు, అసహనంతో చేస్తున్న రాజకీయాలకు ఒక నిదర్శనంగా చెప్పదలుచుకున్నాం మొదటిది. రెండోది, కిషన్ రెడ్డి గారు ఈ రేవంత్ రెడ్డి గారు మాట్లాడకంటే ఒకరోజు ముందరనే మెట్రో రైలుకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ వివరణ కూడా కిషన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆ నోట్ ఫైల్ సర్క్యులేషన్లో ఉంది, ఎనీ మూమెంట్ అయిపోతుందని. అది అన్ని చెప్పిన తర్వాత 24 గంటలకు రేవంత్ రెడ్డి గారు ఈ మాటలు మాట్లాడినాడు. అంటే మరి బుద్ధి ఉండి మాట్లాడినాడా, బుద్ధి లేక మాట్లాడినాడా, జ్ఞానం ఉండి మాట్లాడినాడా, ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడినాడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఢిల్లీలో రాహుల్ గాంధీకి చూపించుకోవాలని నేను బీజేపీతో పోరాటం చేస్తున్నాను. ఎందుకంటే రాహుల్ గాంధీకి టీఆర్ఎస్ ఉన్నా ఒకటే, కాంగ్రెస్ ఉన్నా ఒకటే, ఆయన ఫరక్ పడదు. ఇక్కడ బీజేపీ రావద్దనేది కదా రాహుల్ గాంధీ బాధ. అందుకోసం రాహుల్ గాంధీని సాటిస్ఫై చేయడం కోసం, రాహుల్ గాంధీని మెప్పించడం కోసం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దుర్మార్గపు రాజకీయం అని నేను అది చెప్పదలుచుకున్నా. రెండో పాయింట్, వారు చెప్పినటువంటి మెట్రో లైన్ కిషన్ రెడ్డి గారు 100 సార్లు డిమాండ్ చేశాడు. ఇక్కడ మెట్రో ఇక్కడ నుంచి ఫలక్నామాగా తీసుకుపోదామని. కొత్త మెట్రో రైలుకి సంబంధించి ఇప్పటిదాకా
ఎటువంటి సర్వేలు పూర్తి కాలేదు. మెట్రో కంపెనీతో మాట్లాడినాడు కానీ డిపిఆర్ తయారు కాలేదు. ఎన్ని నిధులు కావాలో దానికి సంబంధించిన వీళ్ళు నోటు పెట్టినారు, ఆ నోటు మీదనే సర్క్యులేషన్లో ఉంది. ఖర్చు ఎంత అవుతుంది, ఈ రోజున పెరిగినటువంటి ధరలకు ఎంత అవుతుంది, ఇవన్నీ కూడా ఏ లెక్కలు అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అని నేను అంటున్నాను. చిన్న 4 పేజీల రిపోర్ట్ ఇవ్వడం వేరు, డిపిఆర్ అంటేనే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు, పూర్తి సర్వే రిపోర్ట్ కావాలి. అది ఇవ్వలే ఇప్పటిదాకా. కాబట్టి వారి అజ్ఞానానికి, ఒక ముఖ్యమంత్రిగా వారి అజ్ఞానానికి పరాకాష్ఠగా మాట్లాడే నేను అంటున్నా. ఒకటి. రెండోది, రీజనల్ రింగ్ రోడ్ గురించి మాట్లాడినాడు. రీజనల్ రింగ్ రోడ్డు కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించినటువంటి మొత్తం సర్వే పూర్తి చేసి మొదలు నార్త్ వేస్తాము, తర్వాత సౌత్ వేస్తామని చెప్పి వాళ్ళు, ఎందుకంటే రాత్రికి రాత్రి వేయలేరు కదా, ఓం చూ మంత్రం అంటే అది కాదు కదా రింగ్ రోడ్ అనేటువంటిది. దానికి సిస్టమేటిక్గా వేయాలని, దానికి ఇంకా మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోతే భూసేకరణకు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి. అది కిషన్ రెడ్డి గారి ప్రయత్నం వల్లనే వచ్చింది. ఈ మాత్రం జ్ఞానం లేకుండా, ఈ మాత్రం అవగాహన లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడా, లేకపోతే ఒక ఎమ్మెల్యే ఒక ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. రెండోది, మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఎవడడ్డం పడ్డాడు? మూసీ నదికి ఏం కాదు. నేను మళ్ళీ ఇక్కడ గుర్తు చేస్తున్నా, కేసీఆర్ గారు కూడా, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేటప్పుడు తీసుకొచ్చి మూసీ నదిలో, ఈ హిమాయత్ సాగర్లో, గండిపేటలో నేను అది తీసుకొచ్చి గోదావరి నీళ్ళు వేస్తా, ఈ మూసీ నదిని సజీవ నదిగా మారుస్తా అని చెప్పి అప్పుడు కూడా చెప్పిండు. వద్దని ఎవరన్నారు? అప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్పారు. మేము అప్పుడు చెప్పినాం మద్దతు ఇస్తామని, ఇప్పుడు మద్దతు ఇస్తామని చెప్తున్నాం. సజీవ చెరువు మన నది చేయడానికి సమర్థిస్తాం. అయితే రేవంత్ రెడ్డి గారు, ఇంకా నేను ఒక్కటే పండిస్తాను, రేవంత్ రెడ్డి గారు సాబర్మతి నది గురించి మాట్లాడిండు, గంగా గురించి మాట్లాడిండు. నేనేమంటానంటే, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నాడు, సాబర్మతి నది యొక్క ప్రక్షాళన జరిగినప్పుడు ఎన్ని డబ్బులు ఇచ్చాడు లెక్క తీసుకోమని మన్మోహన్ సింగ్ దగ్గర, రాహుల్ గాంధీని అడగమను. ఏం మాట్లాడుతున్నాడు? ఆ మాటలకు ఏమైనా అర్థం ఉందా? సాబర్మతి నది కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, మోడీ గారి నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆ సాబర్మతి నది పూర్తి చేసింది. ఆ కట్టే దమ్ము లేక, ఆ శక్తి లేక, ఎక్కడ పైసలు ఉట్టక, పైసలు దొరకక, ఎక్కడి నుంచి పైసలు వస్తాయి, లంచాలు దొరకక, కేంద్రానికి కమిషన్ 10% 5% ఇవ్వలేక చేస్తున్న అసహనపు మాటలుగా నేను భావిస్తా. ఎందుకంటే తొందరగా వస్తే తప్ప, ఇప్పుడు మెట్రో రైలు తొందరగా వస్తే తప్ప ఆ లండకే లంచాలు రావు, లంచాలు రాకపోతే ఇవ్వలేనటువంటి అసహనంతో మాట్లాడుతుంటే నేను చెప్పదలుచుకున్నాను సార్. రైట్, ఇంట్రెస్టింగ్ పాయింట్ కైలాష్ గారు. కేవలం అందులో వచ్చే అవినీతి, అందులో వచ్చే డబ్బుల కోసమే ఈ ప్రాజెక్టులన్నింటినీ రేవంత్ రెడ్డి గారు తొందరగా కావాలనే ఒక ఆలోచనలో ఉన్నారు అనేది ప్రకాష్ రెడ్డి గారు నేరుగా చేస్తున్న ఆరోపణ. అది ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ వారు ఏదైనా చేసుకోవచ్చు, కానీ నేను ఒకటే అడుగుతున్నా, వారి అవివేకం, అజ్ఞానానికి నిదర్శనం. ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ప్రాజెక్టే కాలేదు, దాని మీద అవినీతి అంటున్నారు, కోడిగుడ్డు మీద ఈ కలిపికే ప్రయత్నం. రెండోది, ఇంత మునుపు ముఖ్యమంత్రి గారి మీద ఎంత విచారకరమైన మాటలు మాట్లాడినట్టు ప్రకాష్ రెడ్డి గారు ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు అయి ఉండి ఈ రకంగా మాట్లాడతారని నేను ఊహించలేదు. నేను అడుగుతున్నా, ఒక కేంద్ర మంత్రి గారు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ప్రాజెక్టు నిధులు ఎక్కడమని అడుగుతావా? ఈ వేరే రాష్ట్రాలకు ప్రాజెక్టులకు నిధులు ఇస్తలేరా? ఈ దేశ ప్రజలం కామా? ఈ దేశంలో మేము పౌరులం కామా? మాకు హక్కు లేవా? ఈ రాష్ట్రం నుంచి పన్నులు కడతలేమా అని అడుగుతున్న సూటి ప్రశ్న. ప్రకాష్ రెడ్డి గారు, మీరు సమాధానం చెప్పాలి. మెట్రోకు ఎక్కడి నుంచి పైసలు వస్తాయని అడుగుతున్నారు. వేరే రాష్ట్రాల్లో మెట్రోకు కేంద్రం యొక్క వాటా ఉంటుంది, రాష్ట్రం యొక్క వాటా ఉంటుంది. అది మీకు తెలియదా? రెండో విషయము, ఒక డ్రై పోర్ట్ కావాలని అడిగినాం, మరి నువ్వు ఎందుకో దేవు పోయి కేంద్ర మంత్రిగా, క్యాబినెట్ మినిస్టర్గా ఉండి రాష్ట్రాన్ని ఒప్పించు. మేము గ్రీన్ ఫీల్డ్ హైవే కావాలని అడిగినాం, మేము అడగలేదనుకుంటున్నాం. ఢిల్లీకి దేనికి పోతామంటే మేకప్ వేసుకొని వాడిని పోతుండా రేవంత్ రెడ్డి గారు? కానీ హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి పోతుండా? ఈ రాష్ట్ర ప్రయోజనం, తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి పట్ల, వికాసం పట్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైతే మేము వాగ్దానం ఇచ్చినామో దాని ప్రకారం ముందుకు పోతున్నాం. అంతే తప్ప నువ్వు ఇయ్యలేక ముందు మాట్లాడి అవినీతి ఈ దేశంలో అవినీతి గురించి మాట్లాడతారు. ఎలక్ట్రానిక్ బాండ్ రూపంలో దేశ సంపదని అదానికి, అంబానికి దోచిపెట్టినటువంటి దొంగల ముఠ భారతీయ జనతా పార్టీ. ఈ దేశాన్ని నిలువున దోచుకున్నటువంటి దొంగల నాయకత్వం. గుజరాత్కు సంబంధించిన వ్యాపారవేత్తలకు ఓ సెమీ కండక్టర్ని కట్టబెట్టినావు. తెలంగాణకు అడిగితే ఎందుకు ఇవ్వవు? అస్సాంకి ఎందుకు రాయితీలు ఇస్తావు? ఇది కదా మేము అడుగుతున్నది. ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఏదో 10% అంటుడు. ఏడ చూసినామండి? నీకు దమ్ముంటే విచారణ చేయి. ఈ రాష్ట్రం గతంలో 10 సంవత్సరాలు మొత్తుకున్నాం కేసీఆర్ అవినీతి మీద. ఒక్క రోజు కూడా, ఒక్క పూట కూడా కేంద్ర మంత్రి గారు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వ్యవహరించి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు అభివృద్ధి చూడలేక, ఓర్వలేక తెలంగాణలో మీకు పుట్టగతులు ఉండవని మీరు ఈ రకమైన ఆరోపణ చేస్తున్నారు తప్ప రాజకీయ విమర్శల్ని కళ్యాణ్ గారు రాజకీయ విమర్శల్ని పట్టించుకోము.
ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధికి ముందుకు పోతాం. Right. 5 సంవత్సరాల తర్వాత మా అభివృద్ధిని ప్రజలు ఆమోదిస్తే పాలకులకు ఉంటాం, లేకపోతే ఇంటికాడ కూర్చుంటాం. ఏం అయ్యేదేముంది? రైట్ ప్రకాష్ రెడ్డి గారు ఫైనల్గా మీరు కంక్లూడ్ చేయండి. అంటే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ హట్ అయ్యారంటే నాకు అర్థమవుతున్న ప్రకారం ఈ ప్రభుత్వం కంటే గత ప్రభుత్వమే బాగుంది అని కిషన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్య, అది కొంచెం హట్ అయినట్టు కనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వ పెద్దలు. సార్ నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, జ్ఞానం లేని, అంటే ఏమాత్రం అవగాహన లేని ఒక ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. బుద్ధి లేని, ఎవరు చెప్పినా జ్ఞానం లేని, మీరు విద్యావంతులైతే ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని మీరు రాష్ట్రాల పరిపాలిస్తున్నాడు. ప్రయోజనాలు కాపాడు, సిగ్గు లేకుండా లజ్జ లేకుండా కైలాష్ గారు మాట్లాడేటువంటి భాష సంకనాకేటువంటి నిస్సిగ్గు బీజేపీ ముఖ్యమంత్రి అంటున్నా. జ్ఞానం లేని వాళ్ళు ముఖ్యమంత్రి అంటున్నా. బీఆర్ఎస్ యొక్క నువ్వు సంకనాకేటువంటి మాట్లాడినప్పుడు మీ సిగ్గులకు దొంగ మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రజలు కైలాష్ గారు నువ్వు సిగ్గు లేకుండా నాకు అవగాహన లేదన్నావు కదా, నీకు ముందు అవగాహన లేదు. ఎందుకంటే హైదరాబాద్ మెట్రోకి కేంద్రము 18,050 కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. ఇప్పటికే పూర్తయిన హైదరాబాద్ ప్రాజెక్టు లేకుండా ప్రధానమంత్రి దగ్గరికి చిట్టాను కూడా బయట పెట్టి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలిస్తుండు. ఏం మాట్లాడుతున్నారండి? మీరే సొంత ప్రకటన చేసుకొని ఈ దేశం కోసం పనిచేసింది కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కుల విషయంలో కూడా తెలంగాణ ఉద్యమప్పుడు ఆంధ్ర భజన చేస్తున్న రేవంత్ రెడ్డి అంటున్నా, ఆంధ్ర భజన చేస్తున్న రేవంత్ రెడ్డి అంటున్నా. కిషన్ రెడ్డి తెలంగాణని తల్లిని చంపి బిడ్డని ఇచ్చినని నరేంద్ర మోడీ కైలాష్ గారు ఒక్క నిమిషం ఆగండి. మీరు కేంద్ర మంత్రి అన్నా, ప్రకాష్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అన్నా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజ్యాంగ కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తుండు, కానీ రాష్ట్రాన్ని ప్రయోజనాలు కాపాడమంటున్నాం. కానీ ఢిల్లీకి ఏం పోయిండు? గత ప్రభుత్వం బాగుండే, గత ప్రభుత్వం సంవత్సరాలు అవినీతి ప్రాజెక్టు కూలిపోతే ప్రకాష్ రెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయండి ఫైనల్ గా. సార్ నేను ముఖ్యమంత్రి గారైనా కేంద్ర మంత్రి గారైనా గారు అని పిలవాలనే ఉద్దేశంతోనే నేను మాట మాట్లాడినా. ఈ మాట చెప్పిన తర్వాత కూడా మధ్యలో వచ్చినటువంటి పెద్ద మనిషి కేంద్ర మంత్రిని పట్టుకొని మాట్లాడిన భాషకు నేను ప్రతిస్పందించాను తప్పిస్తే నేను ముఖ్యమంత్రి గారిని అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు, నా భాష కాదు. గౌరవించాలి. ప్రజలు ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి, మీకైనా ముఖ్యమంత్రి, నాకైనా ముఖ్యమంత్రి. గౌరవంతో నేను మాట్లాడాను, కానీ ఇటువంటి వాళ్ళు మాట్లాడే భాషను కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి నివేదించినటువంటి అన్ని విషయాలలో రాజ్యాంగబద్ధంగా పద్ధతి ప్రకారం మనం కట్టిన పన్నుల రూపేణ కావచ్చు, మనం గడిస్తున్నటువంటి భారత అభివృద్ధి కోసం మన తెలంగాణ ప్రజలు ఇస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్ కావచ్చు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. అది యూరియా ఫ్యాక్టరీ అన్నది ఇంత గతంలో చాలాసార్లు మాట్లాడారు. హైదరాబాద్లో, తెలంగాణలో కోచ్ ఫ్యాక్టరీ వరంగల్లో అని మీకు ఇంట్రెస్ట్ దాని మీద ఆరోపణ చేశారు గత ప్రభుత్వం కూడా. కానీ మీకు ఈరోజు చెప్తున్నాను కళ్యాణ్ గారు, ఈ డిసెంబర్లోనే 2025 డిసెంబర్లోనే మొదటి కోచ్ బయటకు వస్తుంది, వ్యాగన్ కాదు. కాబట్టి అర్థం చేసుకోవాల్సిందంటే రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, మూసీ ప్రక్షాళన కావచ్చు, ఇంకే ప్రోగ్రాం కోసమైనా సరే కేంద్ర ప్రభుత్వం నుంచి చట్టబద్ధంగా రావాల్సిన నిధులు తప్పకుండా తెలంగాణ దానికోసం ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి గారు కట్టుబడి ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చే ప్రతి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి ప్రతి ప్రతిపాదన మీద కిషన్ రెడ్డి గారు ఆ మంత్రికి లెటర్ రాశారు, ఆ మంత్రికి ప్రతిపాదించారు. కావాలంటే ఆ లెటర్స్ బయట ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ కైలాష్ గారు.
మొత్తానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం మధ్య వాడి వేడి చర్చ అయితే సాగుతుంది. లేఖల యుద్ధం కూడా కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి మధ్య జరుగుతుంది. చూడాలి, తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల విషయంలో రేవంత్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు, కిషన్ రెడ్డికి కూడా లేఖ రాశారు, చాలామంది కేంద్ర మంత్రులకు కూడా విజ్ఞాపనలు ఇచ్చారు. వాటిపై ఏ రకంగా కేంద్రం ముందుకు వెళ్తుంది, ఏ రకంగా వేగవంతం చేస్తుంది ప్రాజెక్టుల నిర్మాణం కానీ ప్రాజెక్టులకు ఇచ్చే ఫండ్లను కానీ అనేది మనం వేచి చూడాలి. బడ్జెట్లో కూడా రానున్నది బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు అవకాశం ఉంది. ఎందుకంటే బట్టి విక్రమార్క డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి కూడా ఆయన ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన కేంద్రం నుంచి సహకారం కోరుతున్నారు. ఏ రకమైన అష్యూరెన్స్ ఆయనకు రాబోతుంది అనేది మనం వేచి చూడాలి. ఇది లంచ్ అవర్ డిబేట్.